కుక్క ఒకటి ఉన్నది తోక తోక ముడుచుకోలేదు మూతి ముడుచుకున్నది. అరే అవంటనొల్ల ఒక కుక్క రెండొద్దుల సంధి మూతి ముడుచుకున్నదట. అసలు బౌబౌ అని కూడా అంటలేదట నొల్ల, నోరు తెరుస్తలేదట, చికెన్ బొక్కలేసినా కంకుతలేదట. మరి ఎందుకు ఏమైంది అసలు అట్లెందుకు ఎత్తాంది? ఏది అరుచుకొని వద్దాం రాను రోమల్క. అయ్యోయ్యో ఏమే కుక్క, నిన్ను కుక్క అని విలువాలనా శునకమని అనాలనా? నీ పేరేం పేరే? ఏ ఊరికెళ్ళొచ్చినావు? ఏడ జాగలేనట్టు పోయి గండ్ల తలకాయ పెడితివి. ఇప్పుడు చూడు ఏమైందో నీ కథ. తినరాదాయే తాగరాదాయే బావు అని అరిచినా ఎవ్వరికి వినబడదాయే. కండ్లన్నా సక్క కనబడుతున్నాయా లేదా నీకు? అన్నట్టు ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరిగూడెం కుక్క. అది ఊరు పట్టుకొని తిరుగుతుంటే తొవ్వ మీద గీ డబ్బా కనబడ్డది. అందులో మన చికెన్ బొక్క కనబడ్డదో మటన్ ముక్కనే ఉన్నది అనుకున్నదో వెనక ముందు చూసుకోకుండా లటుక్కుమని తలకాయ పెట్టింది. ఇక చూడుదాని అవస్థ. పాపం అని ఇరుక్కపోయింది. రెండొద్దుల సంధి గిదే తండ్లాట. ఇక ఊరి జనాలు వచ్చిర్రు, ఆ డబ్బను తీద్దామని చూసిర్రు. కానీ భయం కాదా? ఏంగా జర ధైర్యం చేసి పుణ్యం పట్టుకోర్రి. సాయం చేసినందుకు విశ్వాసంగానే ఉంటది. గాని కాలు పట్టిర్రు. ఊహో ఇంటలేదు కదా. ఓ స్వామి జర పక్క జరగరాదు, కనబడతలేదు నాకు. అమ్మయ్యా వెళ్ళింది. ఇక పో ఎవ్వరు తెరుకు పోకు. ఈ దిక్కుమాల డబ్బల తెరువు అస్సలకే పోకు. మొత్తానికి 2 రోజుల తర్వాత డబ్బలు ఇరుకవైన ముఖం గిట్ల బయటకు వచ్చింది. ఇక తనవి తీరా బౌ బౌ అనుకుంటే తిరుగుతుంది. ఇక జన్మల గిట్ల ఏడవర్త గడ తలకాయ పెట్టది కావచ్చు. అయినా జనం కూడా గిసొంటి డబ్బాలు గిబ్బాలు ప్లాస్టిక్ బాటలు ఏడవర్త గడ గవడెత్తే ఏందన్నట్టు. చూసినావా జీవాలు ఎట్లా తండ్లాడుతున్నాయో?